పుతిన్‌కి బాడీ డబుల్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే పుతిన్ ఇంతకుముందు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. ఉక్రెయిన్ ఆరోపించినప్పుడు. ఉక్రెయిన్ ఏం చెప్పిందంటే పుతిన్‌కి 3 డూప్స్ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా పుతిన్ ప్రయాణించే ప్రతి చోటకి కనీసం 2 అయితే వెళ్తారని చెప్తుంది. అయితే ఈ బాడీ డబుల్స్ గురించి రష్యా కూడా స్పందించింది. అలాంటిదేమీ లేదు, అదంతా అబద్ధమే అని చెప్తోంది. అలాగే పుతిన్ దీని గురించి ఇదే విధంగా స్పందించాడు. అయితే పుతిన్‌కి వీళ్ళు లేరా అంటే ఉండొచ్చు, వాళ్ళు లేరని చెప్పొచ్చు, కానీ పుతిన్‌కి ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ లీడర్, పైగా పవర్ఫుల్ లీడర్. ఇలాంటి విషయాల్లో పుతిన్ చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు. అందువల్ల ఉండొచ్చు. ఇప్పుడు భారత్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో దీని గురించే చర్చ జరుగుతుంది. ఉక్రెయిన్ ఆయనకి 3 డూప్స్ ఉన్నారు, వాళ్ళని క్లోన్ ఆర్మీ అంటారని కూడా అభివర్ణించింది. మీడియా కూడా దీన్ని వండి వార్చింది. అంతర్జాతీయ మీడియానే దీని గురించి పెద్ద ప్రచారం కూడా చేసింది. అప్పుడే పుతిన్ స్పందించి అలాంటిదేమీ లేదని కొట్టి పారేశాడు. కానీ అది అబద్ధం అన్న విధంగా గట్టిగా చెప్పలేకపోయారు. అంటే వాస్తవానికి పుతిన్‌కి ఈ డూప్స్ అయితే ఉన్నారన్న విషయం అయితే చాలామంది ధృవీకరించారు కూడా. ఆయన చాలా చోట్లకి ఇలాంటి డూప్స్ని తీసుకెళ్ళి ఎటువంటి రిస్క్ లేకుండా చేసుకుంటారని కూడా అంటారు. అయితే భారత్ వాళ్ళు వచ్చారా లేదంటే భారత్ ఖచ్చితంగా రారు. భారత్లో ఆయనకి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పైగా భారత్ని ఆయన పూర్తిగా నమ్ముతారు. అంటే ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ ఉంటుంది, రష్యా సెక్యూరిటీ ఉంటుంది, భారత్ సెక్యూరిటీ ఉంటుంది, నిఘా వర్గాలు పనిచేస్తాయి, అన్నీ కూడా 1000 కళ్ళతో అన్ని పనులు చేస్తాయి. కాబట్టి ఆయన ఇక్కడ భయపడ్డారు. కాకపోతే ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాడీ డబుల్స్ ఉండొచ్చు. ఎందుకంటే అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. చాలామంది ఆయన్ని చంపాలని కూడా చూస్తున్నారు. ఆయన్ని కావచ్చు, నెతన్యాహును కావచ్చు, ఇలా చాలామందికి అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా ICC విధించినటువంటి శిక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి బాడీ డబుల్స్ ఉండొచ్చు.